కుల సంఘాల ఏర్పాటుతోని సమాజాన్ని ఒకతాటి మీదకు తేవాలని పోరాడిన మారోజు వీరన్న జీవిత చరిత్రను అందరూ చదవాలన్నాడు ప్రజా గాయకుడు గద్దర్. సమాజంలో మార్పు కోసం ప్రాణాలు అర్పించిన వీరన్న గొప్పతనం తెలంగాణ సమాజానికి తెలియాలని చెప్పిండు. 2019 నాటికి అన్ని కుల సంఘాలు పార్టీలు ఒకటి కావాలన్నారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరన్న 18వ వర్ధంతిలా గద్దర్ ఆయన కూతురు దిశ పాల్గొన్నారు. ఒక మహత్తరమైన ఉద్యమం నడిపినవాడు, వేలాది మంది విద్యార్థి నాయకుడు, తాను నమ్మిన సిద్ధాంతంకు చివర్లీ హీ హాస్ గివెన్ ద లైఫ్. దెన్ వాట్ ఈస్ ది కంటిన్యూటీ ఆఫ్ దట్ మూమెంట్? అది ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది? ఆ సిద్ధాంతం లోపం ఉందా, లేకుంటే ఆ సిద్ధాంతాన్ని ముందు చేసే నిర్మాణం లేదా, లేదా ఆ సిద్ధాంతాన్ని ఆయన లెక్క అంకితమై ప్రాణం పెట్టి తీసుకుపోయే యోధుడు లేడా, లీడర్షిప్ కూడా లేకపోతే ఎందుకు ఉండాలి? అది కొనసాగాలి. వీళ్ళందరినీ కలుపుకొని రేపు 2019 వరకు ఇక్కడ వచ్చిన మిత్రుల మీరు ఈ సమాజం గురించి చదవండి. ఈ సమాజంలో ఒక అవకాశం వచ్చింది 2019లో. నెక్స్ట్ అప్పటి వరకు ఒక రాజకీయమైన శక్తిగా ఏర్పడండి. పార్టీ అంటలే, యూ బికమ్ ఏ పొలిటికల్ ఫోర్స్. నేను మారోజు వీరన్న గారి డాటర్ని. నాన్న చనిపోయినప్పుడు ఐ వాజ్ జస్ట్ 6.5 months. నేను అక్టోబర్లో పుట్టాను, ఆయన మేలో చనిపోయారు. నాకు ఆయన ఎలా ఉంటారో కూడా గుర్తులేదు. చిన్నప్పుడు చాలా భయపడిపోయేదాన్ని నేను పోలీస్ వాళ్ళని చూసిన. ఎందుకంటే పోలీస్ వాళ్ళే చంపారు అని చిన్నప్పటి నుంచి నాకు అందరూ చెప్పడం వల్ల పార్క్లో కానీ ఎక్కడ కానీ పోలీసులను చూసినా నేను పారిపోయేదాన్ని అక్కడి నుంచి. అండ్ చాలామందిని కనుక్కుంటూ ఉంటే మీ నాన్న మంచి చేశారు కాబట్టి చంపేశారు అనడం వల్ల నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా ఉండేదాన్ని కాదు. మంచి చేసినా మంచి మాట్లాడినా చంపేస్తారేమో అని. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఐ రియలైజ్డ్ నాన్న ఏం చేశారు, నాన్న దేనికోసం చేశారు. ఇప్పుడు కొంచెం కొన్ని ఇయర్స్ అయితే నాన్న గురించి అంత పబ్లిసిటీ చేయలేదు. అండ్ దెర్ వాజ్ క్వైట్ సిచ్యువేషన్స్ ఉండే. చాలా బాధ వేసేది, అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఆయన అంత చేశారు, ప్రాణం త్యాగం చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అది ఒకరిని ఇట్లా గోర్లు పీక్తూ చంపేశారు వాళ్ళు చాలామందిని, పార్టీలో చాలామందిని. సో ప్రాణత్యాగం అనేది అంత ఈజీ కాదు. అలా చేసిన వాళ్ళని మనం ఇప్పటికీ గుర్తుంచుకోవాలి. అండ్ వాళ్ళ గురించి